హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లాంగ్ వీడియోస్ షేర్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీలో చాలామంది నాకు మెసేజెస్ చేస్తూనే ఉన్నారు, చిన్న వీడియోస్ అయినా సరే ప్లీజ్ షేర్ చేయండి అనేసి. ఎస్పెషల్లీ న్యూ బార్న్ గురించి అండ్ డెలివరీ తర్వాత నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నా, ఇవన్నీ కూడా. అంతకన్నా ముందు కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. అంటే డెలివరీకి ముందు నేను షూట్ చేసిన కొన్ని వీడియోస్ నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రెగ్నెంట్ మామీస్ చాలా రిక్వెస్ట్ చేశారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియో షేర్ చేసి ఆ తర్వాత పోస్ట్ డెలివరీ వీడియో షేర్ చేయమని. నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను, మంచి కంటిన్యూషన్ ఉంటుందనేసి. కానీ న్యూ బార్న్ బేబీ తోటి అస్సలు టైం కుదరడం లేదు. అందుకనే కుదిరినంత వరకు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్లో నాకు డెలివరీకి ముందు 37th వీక్లో ఫైనల్ గ్రోత్ స్కాన్ అయితే సజెస్ట్ చేశారు. బేబీ పొజిషన్ అలాగే బేబీ మూమెంట్స్ ఇవన్నీ చెక్ చేసి నార్మల్ ఆర్ సి సెషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇవన్నీ చెప్తామనేసి. అలాగే నేను ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా మా డాక్టర్తో డిస్కస్ చేశాను. అండ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్, డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ గురించి కూడా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు స్కానింగ్కి అపాయింట్మెంట్ ఆఫ్టర్నూన్ ఉన్నింది. ఇంకా లంచ్ చేసుకొని బయలుదేరుతున్నాం. వెళ్లే ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకొని అంత బాగుండాలనేసి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాము. ఆ తర్వాత బాగా పండిన మస్క్ మెలన్ ఉంటే ఈ అగారో పోర్టబుల్ బ్లెండర్లో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. సమ్మర్ కదా, మంచిగా రిఫ్రెషింగ్గా హైడ్రేటింగ్గా ఉంటుంది. మా దానివి ఫేవరెట్ కూడా. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈరోజు వచ్చేస్తున్నా స్కానింగ్కి నన్ను వెళ్తుండేది ఈరోజు వచ్చేస్తా. మీలో చాలామంది నా డెలివరీ వీడియోస్ చూసినప్పుడు మీకు ఆల్రెడీ బాయ్ అని తెలుసు కదా ముందే అన్నారు. ఎలా తెలుస్తుంది, మన ఇండియాలో స్ట్రిక్ట్ రూల్ ఉంది అసలు బేబీ జెండర్ చెప్పకూడదు అనేసి. అంతెందుకు స్కాన్ చేసేటప్పుడు హస్బెండ్ని లోపలికి అలో చేయరు. అలాంటిది జెండర్ ఎలా రివీల్ చేస్తారు, అసలు మెడికలీ హైలీ ఇంపాసిబుల్. ఇంకా సిమ్టమ్స్ని బట్టి తెలుసుకోవచ్చు అంటే అది కూడా హైలీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. నాకు పాప టైంకి బాబు టైంకి ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అన్నీ సిమిలర్గానే ఉన్నాయి, స్కాన్ రిపోర్ట్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఏమంటే మా దాన్ని నేను ఆల్రెడీ గర్ల్ బేబీ కదా, నాకు బాయ్ కావాలంటే తమ్ముడు కావాలని దేవుడిని కోరుకునేది. అండ్ మెంటలీ తను ఫిక్స్ అయిపోయింది. మాట్లాడడం కూడా బేబీ తోటి కడుపులో తమ్ముడు అనేసి మాట్లాడేది, అంతే తప్పితే మాకు జెండర్ ముందే అయితే తెలీదు. ఇంకా గ్రోత్ స్కాన్కి వెళ్ళేక ముందు బేబీ మూమెంట్స్ బాగా ఉండి స్కాన్ త్వరగా అవ్వాలంటే నేను ఫాలో అయిన టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. కొంతమంది ఎంటీ స్టమక్లో చేయించుకోవాలి స్కాన్ అంటారు, అలా ఏం లేదు. ప్రాపర్గా మనం ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు. అండ్ స్కానింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏవైనా లిక్విడ్స్ అంటే వాటర్ కానీ కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మూమెంట్స్ బాగుంటాయి. కొన్ని హాస్పిటల్స్లో బ్లాడర్ ఫుల్గా ఉండాలి అంటారు, అలా మనకేం బ్లాడర్ ఫుల్గా ఉండని అవసరమే లేదు. మనకున్న అమ్నైటిక్ ఫ్లూయిడ్ లెవెల్సే సరిపోతాయి బేబీ మూమెంట్స్ని మెజర్ చేయడానికి. ఏమంటే ఇలా లిక్విడ్స్ ముందు తీసుకోవడం వల్ల మూమెంట్స్ బాగుంటాయి, త్వరగా స్కానింగ్ అయిపోతుంది. అండ్ ఇంకొక 5 or 10 minutes స్కాన్కి వెళ్ళడానికి ముందు ఎనీ స్వీట్ ఇంట్లో ప్రిపేర్ చేసింది కానీ లేదా సింపుల్గా డేట్స్ తిన్నా కూడా మూమెంట్స్ బాగుంటాయి. ఇవి నేను ఫాలో అయిన టిప్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కమెంట్స్లో షేర్ చేయండి, వీడియో చూస్తున్న ప్రెగ్నెంట్ ఉమెన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా హాస్పిటల్ వెళ్ళాక స్కాన్కి ముందు ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఫిల్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. మాకు ముందు ఇంకొకరిది స్కాన్ అవుతుంది. ఇంకా తర్వాత మాదే స్కానింగ్ వెళ్ళింది. ఈసారి కూడా ఒక 15 minutesలోనే స్కానింగ్ అంతా అయిపోయింది. బేబీ మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అండ్ బేబీ గ్రోత్ అంతా కూడా బాగుంది అన్నారు. మాకు డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చేసి ఈవినింగ్ ఉన్నింది. సో ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి కన్సల్ట్ అవుదాం అనుకున్నాము. కానీ బేబీ కోసం ఒక వైట్ వన్సీ వెతుకుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎగ్జాక్ట్ సైజ్ అయితే దొరకలేదు. ఇక్కడ ఫస్ట్ క్రై షాప్ ఉంటే చూద్దాము, ఉంటే తీసుకుందాం అనేసి అయితే వచ్చాము. ఎలాగో ఇక్కడ ప్యాక్ ఆఫ్ 3లో ఒక వైట్ అయితే ఉన్నింది, కరెక్ట్గా సరిపోతుంది న్యూ బార్న్కి అనిపించి అది తీసుకున్నాము. కస్టమైజ్ ప్రింటింగ్ చేయించడం కోసం దానికి ఆల్రెడీ వైట్ టీషర్ట్ దొరికేసింది, ఇంకా బాబుకే పెండింగ్ ఉన్నింది. సరే ఇవాళ ఎలాగో దొరికింది అనేసి ఇక్కడ తీసుకున్నాము. ఇంకా మా ధన్వి అయితే తనకు నచ్చిన ప్రతి డ్రెస్, టాయ్స్ అన్నీ తీసుకుంటోంది. ఇవి ప్యాక్ చేయించుకోవాలి, బిల్ చేపించాలనేసి. లాస్ట్లో కొన్ని ఐటమ్స్ తీసుకొని రావడానికి ఎంత కష్టమైందో, నాకు కావాలని మొండికేసింది. చెప్పాలంటే బేబీ కోసం ఇదే ఫస్ట్ షాపింగ్. ఇప్పటి వరకు కొత్తగా ఏమీ కొనలేదు, అన్నీ ధన్వివే ఉన్నాయి, అన్నీ కొత్తగా ఉన్నట్టున్నాయి అనేసి అవే వాష్ చేసి పెట్టుకొని ఉన్నాము. ఇంకా షాపింగ్ అయ్యేసరికి టైం అయిపోయింది.
మా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకైతే వచ్చాము, ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ కన్సల్ట్ అయ్యేసి తర్వాత ఇంటికి వచ్చేసాము. నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ విషయానికి వస్తే ఆ దేవుడి దయ వల్ల అంతా బాగుంది. బేబీ గ్రోత్ అలాగే అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ కావచ్చు, నా హెల్త్ అన్నీ కూడా బాగున్నాయి. బేబీ మూమెంట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి డాక్టర్ అయితే ఫుల్ టర్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, న్యాచురల్గానే లేబర్ పెయిన్ వస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక సి సెషన్ అవ్వడం వల్ల సో కన్ఫామ్గా నార్మల్ డెలివరీ అవుతుంది అన్నట్టుగా చెప్పలేము. అది జనరల్గానే ఫస్ట్ టైం అయినా కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అడుగుతున్నారు కదా, నాది ఫస్ట్ డెలివరీ నార్మలా సి సెషన్ అని. నాది వచ్చేసి ఎమర్జెన్సీ సి సెషన్. ఫుల్ డైలైట్ అయిన తర్వాత పుష్ చేసే టైంలో బేబీ మెకోనియం పాస్ చేయడం వల్ల బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయింది, నా బీపీ డ్రాప్ అవ్వడం వల్ల సడన్గా ఎమర్జెన్సీ సి సెషన్ చేయాల్సి వచ్చింది. బట్ ఆల్రెడీ ఫస్ట్ బేబీ పుట్టి 4 years అవుతోంది కాబట్టి నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా చెప్పారు. దానికోసం ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలని అయితే చెప్పారు. మీరు అడుగుతున్నారు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేసి. డెఫినెట్లీ నెక్స్ట్ ఒక వీడియోలో షేర్ చేస్తాను. అండ్ బేబీ అయితే హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చారు, అంటే సెఫాలిక్ పొజిషన్కి అయితే వచ్చారు. అలాగే హార్ట్ రేట్ అన్నీ కూడా బాగున్నాయి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఇంకా మెయిన్గా ఫీటల్ మూమెంట్స్, మెయిన్గా బేబీ మూమెంట్స్ని మాత్రం మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంకా రాను రాను అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బేబీ మూమెంట్స్ని మానిటర్ చేయాలి. ఫుడ్ తిన్న తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసిన తర్వాత ఎవ్రీ 1 hourకి, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన 1 hour తర్వాత, లంచ్ చేసిన 1 hour, డిన్నర్ చేసిన 1 hour తర్వాత మినిమం 4 మూమెంట్స్ ఉండేలా చూసుకోవాలంటే త్రూ అవుట్ డేలో మినిమం 10 to 12 మూమెంట్స్ ఉన్నాయంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతకన్నా తగ్గాయి అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని అయితే చెప్పారు. ఇంకా అది కాకుండా ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయమన్నారు. నాకు ఎకోస్ప్రిన్ స్టాప్ చేసి ఆల్మోస్ట్ 35 weeks ఉన్నప్పుడే స్టాప్ చేయమన్నారు, అప్పుడే స్టాప్ చేసేసాను. ఇప్పుడైతే కంటిన్యూ చేయడం లేదు. ఇంకా దీని తర్వాత 2 డెలివరీకి ముందు ఎనీ టైం సిబిసి ఒకటి, పీటీఐఎన్ఆర్ అనే బ్లడ్ టెస్ట్లు మాత్రం ఇవి 2 సజెస్ట్ చేశారు. ఇవి డెలివరీ టైంలో కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు తీసుకున్నా కూడా 1 month టైం ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కూడా బ్లడ్ చెకప్ చేయించుకోవచ్చు అన్నారు. మేము ఈ వీక్లో చేపిద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇది డాక్టర్ అప్డేట్ అయితే గ్రోత్ స్కాన్ గురించి. ఇప్పటికీ డెలివరీ ప్లాన్ ఏంటి అని అయితే ఒక క్లారిటీ రాలేదు. మేము అనుకున్నాం ఈ స్కాన్ తోటి ప్లాన్ సి సెషన్ వెళ్ళడమా లేకపోతే నార్మల్ డెలివరీకి ట్రై చేయడమా అనేది. బట్ స్టిల్ ఇంకా డైలమాలోనే ఉంది. చూద్దాం బేబీ ఎలా రావాలనుకుంటున్నారో, లేదా ఆ టైంకి నా కండిషన్ని బట్టి మేము ఏం డిసైడ్ అవుతామో అనేది లేదు. ఇప్పుడు రెండిటికి ఓకేనే, నార్మల్ అయినా సంతోషమే, లేదా సి సెషన్ అయినా హ్యాపీనే. బేబీ హెల్తీగా ఉండాలి, అదొక్కటే కాన్సెప్ట్ అయితే. ఇంకా మెయిన్గా నేను డాక్టర్ని అడిగిన కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి, లాస్ట్ ఒక 4-5 daysగా అసలు ప్రాపర్ నిద్ర ఉండడం లేదు. నైట్ బేబీ చాలా మూమెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎలా అంటే నైట్ నేను పడుకున్నానంటే మార్నింగ్ వరకు కూడా కంటిన్యూస్ కిక్స్ ఉంటూనే ఉంటున్నాయి. ఎందుకు అంటే డాక్టర్ ఒకటే చెప్పారు, ఈ మనకు బేబీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే డే టైంలో అంతా మనం బాగా వర్క్లో బిజీగా ఉంటాం కదా, పనులు చేస్తూ, వాళ్ళకు ఊయల్లో ఊపినట్టుగా ఉంటుంది కాబట్టి బాగా రెస్ట్ తీసుకుంటారు. నైట్ మనం రెస్ట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మూమెంట్స్ ఉంటాయి. ఇది కూడా చాలా నార్మలే, దీనికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే చెప్పారు. బేబీ మూమెంట్స్ ఎక్కువ ఉంటే భయం లేదు, కానీ తగ్గితే మాత్రమే ప్రాబ్లం అన్నట్టుగా అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నేను ఈ బ్రాక్స్టాన్ హిక్స్ ఫాల్స్ పెయిన్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, దాని గురించి కూడా కొద్దిగా డిస్కస్ చేసా. మనకి ఎంత తెలుసున్నా నాలెడ్జ్ ఉన్నా కూడా ఒకసారి మన గైనకాలజిస్ట్ దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అడిగాను. సో దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంకా అది కాకుండా మనం ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే ఎలాంటి పెయిన్ వచ్చినప్పుడు అనేసి క్లియర్గా రియల్ లేబర్ పెయిన్ ఎలా ఐడెంటిఫై చేసేదని కూడా చెప్పారు. మనకు బ్యాక్ నుంచి మన పీరియడ్ పెయిన్స్ ఎలా ఉంటాయో అలా బ్యాక్ నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి ఫ్రంట్కి అబ్డామెన్ వరకు పెయిన్ అనిపించి బాగా గట్టిగా బిగుసుకుపోయినట్టుగా, అబ్డామెన్లో కడుపంతా గట్టిగా అయినట్టుగా అయ్యి, ఇది ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్ ఇంటర్వెల్లో జరుగుతుంది. ఇప్పుడు ఒక 1 hour తీసుకుంటే ఎవ్రీ 5 minutes వన్స్ ఇలా పెయిన్ వస్తుంది. వచ్చిన పెయిన్ కూడా ఒక 40 seconds లేదా 1 minute వరకు ఉంటుంది. మళ్ళీ అగైన్ 5 minutesకో లేదా 10 minutesకో వస్తుంది. ఇలాంటి రెగ్యులర్ ఇంటర్వెల్ ఫాలో అవుతోంది అంటే హాస్పిటల్కి రావాలి. సెకండ్ థింగ్, వాటర్ బ్రేక్ అయితే ఆబ్వియస్లీ వాటర్ బ్రేక్ అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది 2 methodsలో జరుగుతుంది వాటర్ బ్రేక్ అనేది కూడా. ఒకటి గష్ లాగా, అంటే ఒకేసారి కంప్లీట్ వాటర్ అంతా బ్రేక్ అయ్యి డ్రెస్ అంతా వెట్ అవ్వడం చూడొచ్చు. రెండోది వచ్చేసి ట్రికిల్, అంటే కొంచెం డ్రాప్ వాటర్ అమ్నోటిక్ ఫ్లూయిడ్ డ్రాప్ కూడా మనకు వాటర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ధన్వి టైంలో అయితే ఇలా సెకండ్ వేలో, అంటే
సెకండ్ టైప్ అంటే డ్రాప్ వాటర్ డిశ్చార్జ్ అబ్జర్వ్ చేసా, అదొకటి. అది కాకుండా మ్యూకస్ ప్లగ్ అనేది రిలీజ్ అవుతుంది. మన కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో మ్యూకస్ ప్లగ్ ఉంటుంది, మన యూటిరస్కి క్లోజ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే బేబీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవ్వకుండా మనకు ప్రొటెక్ట్ చేసే లేయర్ అది. ఆ మ్యూకస్ ప్లగ్ వచ్చేసినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా బ్లడ్ డిశ్చార్జ్ ఏదైనా బ్లీడింగ్ లాగా అవుతున్నా కూడా హాస్పిటల్కి రావాలి. ఇవి మేజర్ సైన్స్ అనమాట. మనకు రియల్ లేబర్లో ఉన్నాము, రియల్ లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేవి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు చాలా కాంట్రాక్షన్ యాప్స్ ఉంటాయి, దాంట్లో కూడా మనకు కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు టైమర్ని మనం సెట్ చేసుకుంటే మనకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తున్నాయి లేదా అదే మనకు గైడ్ చేస్తుంది ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి అనేసి. సో అన్నెసెసరీగా వచ్చే ఫాల్స్ పెయిన్కి అంతా కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మన బాడీని లేబర్ కోసం రెడీ చేసే ప్రాసెస్ ఇదంతా, కాబట్టి టెన్షన్ తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ మేము అడిగిన డౌట్ వచ్చేసి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మాకు ఇదే డౌట్ ఉంది, సేమ్ ఇదే డౌటే డాక్టర్ని అడిగినప్పుడు డాక్టర్ రిప్లై ఇలాగే ఉంది. బట్ ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చాయా అనే క్యూరియాసిటీతో అయితే అడిగాము. స్టెమ్ సెల్ బ్యాంకింగ్కి వెళ్ళడం మంచిదా లేదా డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ చేపించడం మంచిదా అనేసి. బేబీ పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా అంబ్లికల్ కార్డ్ కట్ చేసి దాని నుంచి వచ్చిన బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటారు. దానిలో ఉన్న సెల్స్ని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్లో కొన్ని రకాల డిసీజెస్ని క్యూర్ చేయొచ్చు అనేసి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ప్రిజర్వేషన్ అంతా కూడా చేస్తారు. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, ఒక 60,000 అబోనే ఉంటుంది దీనికి. మళ్ళీ ఇంత టైం అని ఉంటుంది, కొన్ని ఇయర్స్కి మళ్ళీ దాన్ని రినివల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రాసెస్ అంతా కొంచెం ఉంది. మాకు వచ్చిన డౌట్ ఏమంటే ఇది దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని డాక్టర్ అడిగినప్పుడు ఒకటే చెప్పారు, దీనికి ఇలాంటి గ్యారంటీ అంటే ఫ్యూచర్లో ఇది యూజ్ చేసుకొని ఇలాంటి డిసీజ్ని క్యూర్ చేయొచ్చు అనే గ్యారంటీ అయితే ఇంకా లేదు. దీనిల మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది, పర్టికులర్ డిసీజెస్ మీద ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఇంకా రీసెర్చ్ జరుగుతోంది, కాబట్టి గ్యారంటీ అయితే లేదు. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు మేము అదంతా చూస్ చేసుకొని ప్రిజర్వ్ చేసినా కూడా ఫ్యూచర్లో అది యూజ్ అవుతుంది అనే గ్యారంటీ అయితే లేదు. బట్ యూజ్ చేస్తారన్నట్టుగా జరుగుతున్నాయి రీసెర్చెస్ అని అయితే చెప్పారు. సెకండ్ వచ్చేసి డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటారు. అంటే బేబీ పుట్టిన తర్వాత ప్లెసెంటా నుంచి బేబీకి కంప్లీట్గా బ్లడ్ అనేది వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాతనే అంబ్లికల్ కార్డ్ని కట్ చేస్తారు. దీనికి ఒక 1 minute కానీ లేకపోతే కొన్ని మినిట్స్ అయితే, కొన్ని సెకండ్స్ టు మినిట్స్ టైం అయితే పడుతుంది అదంతా ప్రాసెస్ జరగడానికి. దీన్ని డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటారు. దీనివల్ల ఏమంటే మనకు 20 to 30% బ్లడ్ ఎక్కువగా వెళ్తుంది. అలాగే ఐరన్ డిపాజిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్లో అనీమియా లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ రాకోకుండా ఉంటుంది. బేబీ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ మనం స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చేయాలనుకున్నామంటే బిడ్డ పుట్టిన వెంటనే అంబ్లికల్ కార్డ్ని కట్ చేస్తారు. కాబట్టి ఈ బ్లడ్ ఏదైతే ఉందో బేబీకి వెళ్ళాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బేబీకి అయితే ఇమీడియట్గా వెళ్ళవు, ఎందుకంటే ప్రిజర్వ్ చేయడానికి తీసుకుంటాం కాబట్టి. సో మేము డాక్టర్ ఇదంతా చెప్పి ఇంకా మీరు డిసైడ్ అవ్వండి అన్నట్టుగా అన్నారు. నేను మా ఆయన అనుకుంది ఇప్పుడు ఇమ్మీడియట్గా మన బేబీకి హెల్ప్ అయ్యే ఆ బ్లడ్ని బేబీకి వెళ్ళుకోకుండా ఫ్యూచర్లో ఎప్పుడో అది యూజ్ అవుతుందో లేదో తెలియని దానికోసం ప్రిజర్వ్ చేయడం అనేది ఫూలిష్నెస్ అనే అనిపిస్తోంది. సో డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అయితే మేము చూస్ చేసుకున్నాం. డాక్టర్కి కూడా సేమ్ అదే చెప్పాం, స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అయితే వెళ్ళడం లేదు అనేసి. సో ఇది మేము తీసుకున్న డెసిషన్ అయితే. అగైన్ ఇది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో మీరు కూడా ఇందులో ఏది బెస్ట్ అనుకుంటున్నారో రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి, బెస్ట్ అన్నది చూస్ చేసుకోండి. మా ఒపీనియన్ అయితే ఇప్పుడు బేబీకి హెల్దీగా ఇమ్యూనిటీ వైజ్ కావచ్చు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ వైజ్ వాళ్ళకు ఎసెన్షియల్గా కావాల్సిన దాన్ని స్టాప్ చేయడం వద్దు అని మేము ఫీల్ అయ్యి ఈ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అయితే చూస్ చేసుకున్నాము. సో ఇది మేము డాక్టర్తో డిస్కస్ చేసింది అయితే మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్తో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా దీని గురించిన డౌట్లు ఉన్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలిసినా డెఫినెట్లీ కమెంట్స్లో షేర్ చేసుకోండి, నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.